కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది? కలియుగం చివర్లో ధర్మం పూర్తిగా క్షీణించినప్పుడు, అధర్మం భూమిని కప్పేసినప్పుడు ఒక అవతారం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ అవతారమే కల్కి అవతారం. ఈ ప్రశ్న వేల సంవత్సరాలుగా మనుషులను ఆలోచింపజేస్తోంది. హిందూ పురాణాలు, భాగవతం, విష్ణు పురాణం మరియు భగవద్గీతలో శ్రీ మహావిష్ణువు కలియుగాంతంలో కల్కి రూపంలో అవతరిస్తాడని చెప్పబడింది. పురాణాల ప్రకారం కలియుగం మొత్తం 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. మనుషుల స్వార్థం పెరిగిపోతుంది, ధర్మం తగ్గపోతుంది, అబద్ధం నిజంలా మారుతుంది, డబ్బు కోసం బంధాలు కూడా అమ్మబడతాయి, మానవత్వం కంటే అహంకారం గొప్పదిగా భావిస్తారు. ఇవన్నీ కలియుగ లక్షణాలుగా పురాణాలు చెబుతున్నాయి. అప్పుడు భూమిపై సమతుల్యత కోల్పోతుంది. అలాంటి సమయంలో శ్రీ మహావిష్ణువు కల్కి రూపంలో అవతరిస్తాడని నమ్మకం. పురాణాల్లో కల్కిని ఒక యోధుడిగా వర్ణిస్తారు. తెల్లని గుర్రంపై స్వారీ చేస్తూ, చేతిలో అగ్నిలా మెరుస్తున్న ఖడ్గంతో అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని తిరిగా స్థాపిస్తాడని చెబుతారు. కొంతమంది ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు, అన్యాయం, లోభం మరియు మానవత్వం తగ్గపోవడం చూసి కల్కి అవతారం సమయం దగ్గర పడుతోంది అంటున్నారు. కానీ నిజంగా ఎవరికీ ఖచ్చితమైన సమయం తెలియదు. ఎందుకంటే పురాణాలు ఒక తేదీ చెప్పలేదు. అవి కేవలం ఒక హెచ్చరిక ఇచ్చాయి. మనుషులు ధర్మాన్ని మరిచిపోతే ప్రకృతి, కాలం మరియు దైవం కలిసి సమతుల్యతను తిరిగి తీసుకొస్తాయని. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కొంతమంది కల్కి అవతారాన్ని నిజమైన వ్యక్తిగా భావిస్తారు. మరికొందరు మాత్రం కల్కి అంటే ఒక మనిషి కాదు, మనుషులలో మేల్కొనే ధర్మచైతన్యం అని నమ్ముతారు. అంటే మనలోని అహంకారం చనిపోయి మనలోని మంచితనం మేల్కొన్నప్పుడు అదే అసలు కల్కి అవతారం అని భావిస్తారు. బహుశా కల్కి రావడం అంటే ప్రపంచం మారడం కాదు, మనుషులు మారడం కావచ్చు. ఎందుకంటే ప్రతి యుగం మార్పు ముందుగా మనసుల్లోనే ప్రారంభమవుతుంది.